నమస్తే, వెల్కమ్ టు ది టాక్ షో. ఈరోజు మనం చర్చించుకునే అంశం కుటుంబ వ్యవస్థ రోజు రోజుకి క్షీణిస్తుందా? కారణం ఏమిటి? మానవ సమాజంలో కుటుంబం అనేది ఒక ప్రాథమిక సామాజిక అంశం. అమ్మ నాన్న, అన్న తమ్ముడు, అక్క చెల్లెలు, నానమ్మ తాతయ్య, ఇలా అన్ని బంధాల సమ్మేళనమే కుటుంబం. కానీ ఆ కుటుంబ వ్యవస్థ క్షీణిస్తుందా అంటే అధ్యయనాలు అవుననే చెబుతున్నాయి. అందుకు కొన్ని సర్వేలు కారణాలు కూడా తెలిపాయి. ముఖ్యంగా మనుషుల్లో రోజు రోజుకి అతి తెలివి, గర్వం, డబ్బులున్నాయనే అహంకారం పెరిగిపోతుందిట. దీంతో బంధాలు, అనుబంధాలకు విలువ ఇవ్వకపోవటం కూడా ఒక కారణమని చెప్పవచ్చు. చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, ఓర్పు లేకపోవటం మనుషుల్లో రోజు రోజుకి పెరిగిపోతుందిట. దానికి తోడు పిల్లలు పెద్దలు కూర్చొని మనస్ఫూర్తిగా మాట్లాడుకోకపోవడం కూడా ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో కనిపిస్తోంది. దానికి ముఖ్య కారణం టీవీ, మొబైల్ ఫోన్, ఇంకా అనేక రకాల టెక్నాలజీ. ఆ టెక్నాలజీని మనం ఎలా వాడుకోవాలి అనేది కూడా ఒక అంశంగా చెప్పుకోవచ్చు. మరి కుటుంబాన్ని, మన వాళ్ళని పట్టించుకోనంతగా ఫోన్లోనే లేదా టీవీలలో మునిగిపోతున్నారు ఈ తరం యువత. ఈ రోజుల్లో కొందరు ఫోన్ పట్టుకున్నారంటే చాలు, ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది కూడా వాళ్ళకి అవసరం లేదు. ఇంకా ఇళ్లలో ఏం చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలియట్లేదు. విచిత్రం ఏంటంటే ఎక్కడ ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారు, ఏం చేస్తున్నారో చెప్పగలరు, కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు కొంతమందికి. దీనివల్ల కూడా మానవ సంబంధాలు విలువ లేకుండా పోతుంది. కుటుంబ వ్యవస్థ అడుగంటిపోతుంది. ఇక కొందరైతే చిన్న చిన్న విషయాలు కలిగి సొంత వారితో దూరంగా ఉంటారు. కుటుంబంలో ఎవరో ఒకరి నోటి దురస్తనం వల్ల, కోపం వల్ల కుటుంబం అంతా చెల్లా చెదురైపోతుంది. ఆర్థిక విషయాలలో ఇంటి పెద్దల సలహాలు తీసుకోకపోవడం, లేదా ఒకరు సంపాదిస్తుంటే ఆ సొమ్ముని ఇంట్లో వాళ్ళు ఇంకొకరు పెత్తనం చెలాయిస్తుంటారు. ఇది కూడా కొన్నిసార్లు కుటుంబాలలో కలహాలు రావడానికి కారణమవుతుంది. కుటుంబం బాగుపడాలంటే ఎవరికిచ్చే విలువ వారికి ఇవ్వాలి, ఎవరి గుర్తింపు వారికి ఉండాలి. ఈ రోజుల్లో తల్లిదండ్రులు తరచూ గొడవ పడుతూ ఉంటారు, అది కూడా పిల్లల ముందు. దాంతో పిల్లలకు పెళ్లి అంటే భయం ఏర్పడే పరిస్థితి మొదలైంది. పెళ్లిపై ఉన్న నమ్మకం కోల్పోయే స్థితి వస్తుంది. కుటుంబ సమస్య దెబ్బతినడానికి కూడా ఓ కారణమని చెప్పొచ్చు. అందుకే రేపటి భావి భవిష్యత్తు బాటలు వేసే పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడకూడదు. ఇక మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. నాది నీది అన్న భావన మొదలైంది. నువ్వెంత అంటే నేనెంత అనుకునే తీరు కొనసాగుతోంది. కలిసిపోయే మనస్తత్వానికి స్వస్తి పలికి ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ఇది కూడా కుటుంబ వ్యవస్థ క్షీణించిపోవడానికి ఒక కారణం అవుతుంది. ఆ రోజుల్లో లాగా ఈ రోజుల్లో మధ్యవర్తిత్వం వహించి సర్ది చెప్పేవాళ్ళు లేరు. ఎవరి ఇష్టానికి వాళ్ళని వదిలేస్తుంటారు. ఒకరికి మంచి చెప్పినా అది అవతలి వాళ్ళకి నచ్చడం లేదు. కుటుంబ వ్యవస్థ గొప్పతనం ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు. ఎవరికి ఏమైతే నాకేంటి, నేను బాగున్నాను కదా అనే ధోరణి ఎక్కువైంది. పక్కవాడికి ప్రమాదం వచ్చినా పట్టించుకునే నాదుడు లేదు. మానవ సంబంధాలలో సున్నితత్వం మర్చిపోయి మొరటుతనం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపడం మర్చిపోయారు. నేను అనే అహంకారం పెరిగిపోయింది. నాది అనే ధోరణి మొదలైంది. ఇది చాలా ప్రమాదం అని తెలుసుకోవాలి. ఇద్దరు కలిసి తప్ప ఒప్ప అనే నిర్ణయం తీసుకోవాలి. ఎవరు చెప్పింది తప్పైనా, ఒకరు చెప్పింది ఒప్పైనా ఒకరి మాటను ఒకరు గౌరవించుకోవాలి. కలిసి ఉండడానికి ప్రయత్నించాలి. ఇక ఈ రోజులలో తెలిసిన వారిళ్లలో పెళ్ళిళ్ళు, లేదా పుట్టినరోజు, లేదా చావు కబురు ఏదైనా ఉంటే మెసేజ్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు. దీనివల్ల కూడా ప్రేమలు తగ్గిపోతాయి, కుటుంబ విలువలు పడిపోతున్నాయి, మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థే కాదు, అసలు మానవ సంబంధాలు కూడా తెగిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి కుటుంబం విలువ తెలుసుకుందాం, కుటుంబాన్ని కాపాడుకుందాం. మరో మంచి అంశంతో
మీ టాక్ షోలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. Good.